సూచక్రియలు ఎలా జరుగుతాయి, అద్భుతాలు ఎలా జరుగుతాయి? అవును, మా బిడ్డలు సూచక్రియలుగా మహత్కార్యంగా ఉండాలని ఆశపడుతున్నాం. నిజంగా ఎప్పుడు జరుగుతుందంటే చూడండి, సూచక్రియలు జరుగుతాయి. ఎప్పుడు జరుగుతాయో తెలుసా? మార్కు 16:20 కలిసి చదువుదాం. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ఫస్ట్ ఏం చేశారు? త్వరగా చెప్పండి. వాక్యం ప్రకటించారు. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. బాగునండి. సూచక్రియలు ఎందుకు జరిగాయి? సూచక్రియలు ఎందుకు జరిగాయి అంటే వాక్యమును స్థిరపరచడానికి సూచక్రియలు జరిగాయి. అర్థమైన ఒకసారి చేస్తారా? వాక్యం కట్ చేస్తే వాక్యాన్ని స్థిరపరచడానికి సూచక్రియలు దేవుడు చేస్తే మనం ఉల్టా బ్యాచ్. ప్రభా సూచక్రియలు ఈయన వాక్యం వద్దు నాయన అంటే ప్రభు అంటాడు ఓకే వాక్యం కట్ చేస్తాడు. వాక్యం కట్ చేస్తే సూచక్రియ పనిచేయదు అక్కడ. దేర్ కెనాట్ బి సైన్స్ అండ్ వండర్స్ వితౌట్ వర్డ్ ఆఫ్ గాడ్. ఇంపాసిబుల్. అందుకొరకే మన దగ్గర మన లైఫ్ టెంపుల్లో ఎప్పుడు ప్రథమ పీఠ కానీ గౌరవం కానీ దేనికి ఇస్తాం? వాక్యం. నాకు వాక్యం వద్దయ్యా కానీ అద్భుతాలు కావాలయ్యా అంటే ప్రభు అంటాడు అసలు అద్భుతాలు జరిగించేదే వాక్యాన్ని స్థిరపరచడానికి. టు కన్ఫర్మ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, గాడ్ సెండ్ సైన్స్ అండ్ వండర్స్. ఇఫ్ యూ డోంట్ వాంట్ వర్డ్ ఆఫ్ గాడ్, డోంట్ ఎక్స్పెక్ట్ సైన్స్ అండ్ వండర్స్. సూచక్రియలు అద్భుత కార్యాలు జరగవు. వాక్యము గణపరచని ప్రాంతంలో అద్భుతాలు జరగబోవు. ఈరోజు మన కుటుంబాలు అద్భుతాలు జరగాలి అంటే మొదటిగా చెప్తారా? గట్టిగా చెప్పండి, త్వరగా చెప్పండి. దేవుని వాక్యము గణపరచబడాలి. చూడండి, పౌలు బర్నబాలు ఐకోనియా ప్రాంతంలో అపోస్తలుల గ్రంథం 14:3 యాక్ట్స్ చాప్టర్ 14:3 ఎన్నిసార్లు మీరు బైబిల్ ఎక్కడైనా చూడండి, అద్భుతాలు సూచక్రియలు జరిగాయి అంటే దాని ముందు ఖచ్చితంగా ఫౌండేషన్ ఏముంటుంది? వాక్యం ఉంటుంది. అర్థంలో ఒకసారి చేస్తారా? అపోస్తలుల గ్రంథం 14:3 కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడచ్చు అక్కడ బహుకాలము గడిపిరి. అందరం కలిసి వాక్యం మాట్లాడారు, వాక్యం ప్రకటించారు, వాక్యాన్ని ధైర్యంగా విత్తారు. నెక్స్ట్ లైన్ రాస్తుంది, ప్రభు వారి చేత సూచక్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను. ఈరోజు ఎంతమందికి ఆ కృపావాక్యం కావాలి? కృపావాక్యం కనపరిస్తే ఆటోమేటిక్గా సూచక్రియలు మహత్కార్యములు సాక్ష్యాలు ఎవిడెన్స్ లాగా పెడతాడు దేవుడు. ఎప్పుడు కృపావాక్యం గణపరచబడాలి. కాబట్టి ఈరోజు నీ కుటుంబంలో అద్భుతం జరగాలి నీకు ఆశ ఉంటే, ఇఫ్ యూ ట్రూలీ వాంట్ యువర్ లైఫ్ టు బికమ్ అ సైన్ అండ్ వండర్, ఇట్ ఆల్ హ్యాంగ్స్ ఆన్ వన్ సీక్రెట్: ఆనర్ గాడ్స్ వర్డ్. కృపావాక్యాన్ని గణపరచు. కృపావాక్యం ఎక్కడుంటే దేవుని వాక్యమునకు విని భయపడువాడు ఎక్కడనో వాణ్ణి నేను దృష్టి ఉంచి ఉన్నాను. దేవుని వాక్యం వింటే గౌరవం, భయం ఏది? వేర్ ఇస్ రెస్పెక్ట్ ఫర్ వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యం అంటే చేతులు కాలు వణకాలి. దేవుని వాక్యం అంటే ఎంత కాకతాళీయం అయిపోయింది కదా మన జీవితాల్లో. ఈ రోజు అయితే దేవుని వాక్యం సమృద్ధిగా ఇంత ప్రత్యక్ష దేవుడు ఇస్తే వాక్యం నిజంగా నువ్వు గౌరవించడం కానీ ఒక్కసారి ప్రయత్నించుడు. జస్ట్ ట్రై టు రెస్పెక్ట్ వర్డ్ ఆఫ్ గాడ్, జస్ట్ గివ్ ఆనర్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, జస్ట్ డు వాట్ వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. లైఫ్ విల్ బి రాడికల్లీ ట్రాన్స్ఫార్మ్డ్. అద్భుతాలు సూచక్రియలు వద్దన్నా వచ్చి అటెస్ట్ చేస్తాడు దేవుడు. ఎందుకంటే వీళ్ళు నా వాక్యం కనపరిచారు. ఈ వాక్యం కనపరిచినప్పుడు కృపావాక్యం కనపరిచిన దగ్గర అద్భుతాలు వచ్చి సాక్ష్యాలు ఏమవుతాయి? నిలబడతాయి. కాబట్టి దయచేసి ఏదైనా కాంప్రమైజ్ అవ్వండి, కానీ ఏది కాంప్రమైజ్ అవ్వద్దు. దట్స్ వై నెవర్ సపరేట్ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నెవర్ సపరేట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నెవర్ సపరేట్ సైన్స్ అండ్ వండర్స్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సూచక్రియలు మహత్కార్యాలను వాక్యమునకు వెలుపల నువ్వు చూడలేవు. నెంబర్ 2, ఆత్మదేవుని అభిషేకము వాక్యమునకు వెలుపల మీరు చూడలేరు. ఎవరైనా చాలా అభిషేకం ఉందని చెప్పి వాక్యం పొట్టబొడుస్తూ ఒక వాక్యం లేదనుకోండి, దయచేసి మోసపోద్దు సుమి. వాడు చేసేది దేవుని ఆత్మ ద్వారా కార్యంగా దురాత్మ ద్వారా చేస్తున్నాడు అర్థం. వాక్యము లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ కార్యము చెయ్యజాలడు. ఎందుకంటే వాక్యము మీదనే పరిశుద్ధాత్మ దేవుడు కార్యము చేస్తాడు.
ఎందుకంటే ఈ మాట ఒకసారి గుర్తుపెట్టుకోండి. దావీదు జీవితం ఒక కాపరిగా ఉన్న వ్యక్తి జీవితము, గొర్రెల కాపరి ఉన్న వ్యక్తి జీవితం, తరతరాలుగా రాజసింహాసనం మీద కూర్చొని తన తరతరాలు తన సంతానం ఎక్కడ చూసినా సరే దావీదుని బట్టి దీవిస్తా, దావీదుని బట్టి దీవిస్తా, దావీదుని బట్టి దీవిస్తా అంటే ఆ దావీదుని ఎందుకు అంత దీవించాడు? ఒక్కసారి దినవృత్తాంతములు 17వ అధ్యాయం 23వ వచనం, 1 Chronicles 17:23. 1వ దినవృత్తాంతములు 17వ అధ్యాయం 23వ వచనం త్వరగా చదువుదామా? 17:23 క్విక్లీ ప్లీజ్. 1 Chronicles 17:23. ఇప్పుడు దేవుడు నాతాను భక్తుల ద్వారా ఒక వాక్కును పంపించాడు. అది కేవలం అంతరికి వాక్కు మాత్రమే, కేవలం ఒక ప్రామిస్ కార్డు మాత్రమే. మళ్ళా చెప్తున్నా, కేవలం ఒక ప్రామిస్ కార్డు మాత్రమే. అది ఒక మాట ద్వారా ప్రామిస్ ఒకటి డిక్లేర్ చేయబడింది నాతాను భక్తుల ద్వారా. అప్పటికి అది నెరవేర్పు కాదు, ఫుల్ఫిల్మెంట్ కనీసం ఒక అక్షరం కూడా నెరవేర్పు చూడలేదు. అలాంటి సందర్భంలో దావీదు భక్తుడు ఎప్పుడైతే నాతాను నుంచి ఒక వాక్కును పొందాడో, ఈరోజు నేను అడుగుతున్నా, దేవుని మందిరానికి వచ్చి కూర్చున్నావు, ఇంత వాక్యం పొందుకున్నావు, ఇన్ని ప్రామిస్లు, ఇన్ని రెవల్యూషన్స్, ఇన్ని వాక్యాలు సమృద్ధి. లైఫ్ టెంపుల్ అయితే వర్షము, మన వాక్యానికి తక్కువ లేదు, సమృద్ధి అయిన వాక్యం వస్తే వాక్యం పొందుకున్న వెంటనే ఒక నిమిషమని ఆగి ఈ వాక్యమును విన్న వాక్యమును ఒక్క నిమిషమని ఈ పని చేసావా? ఈయన చేసిన పని చూద్దాం. 17:23. యెహోవా కలిసి చదువుదా. ఇప్పుడు నీ దాసుని గూర్చియు అతని సంతతిని గూర్చియు నీవు సెలవిచ్చిన మాట నిత్యము స్థిరమగును గాక. అబ్బా, వాక్యం అయిన వెంటనే ఎప్పుడెప్పుడు జిప్పులు ప్యాక్ చేసుకొని, ఎప్పుడు సంకలో పెట్టుకొని, ఎప్పుడు వెళ్ళిపోదామా? అదే కానీ ఎప్పుడన్నా వాక్యం, ఈరోజు ఈ వాక్యం ప్రభా నువ్వు చెప్పిన మాట నా జీవితంలో, నా బిడ్డల జీవితంలో ఇది స్థిరపరచబడును గాక అని ఒక 2 నిమిషాలన్నా వాక్యాన్ని గణపరిచి, ప్రభా చాలు, ఈ మాట నేను పొందుకున్నా, ఈ మాట చొప్పున నా జీవితము జరుగును గాక అని. కేబుల్ మైక్ ఇచ్చేయండి మా, ఈ తలనొప్పి ఎందుకు? దేవా నీ మాట చొప్పున నా జీవితము కట్టబడినట్లుగా ప్రభా ఈ వాక్కును బట్టి వందనాలు ప్రభా అని రిసీవ్ చేసుకొని కొద్దిగా ఆగి ఆ వాక్యాన్ని నెమర వేసుకొని ప్రామిస్ లాగా రాసుకొని, చాలయ్యా నాకు ఈ మాట, ఈయన ఒక్క మాట చాలు. శతాధిపతి అంటాడు, అయ్యా ఒక్క మాట సెలవి చాలయ్యా, నా దాసుడు ఏమవుతాడు? స్వస్థపరచబడతాడు. ప్రభా చాలయ్యా, ఒక్క మాట నాకు ఇవయ్యా. వాక్యం విన్న మొత్తం వాక్యం విన్న తర్వాత, ప్రభా ఈ మాట నా జీవితంలో, చెప్తారా బ్రదర్స్? చెప్పట్లేదు, గట్టి చెప్పు. ప్రభా ఈ మాట నా జీవితంలో స్థిరపరచబడును గాక, లేదా జరుగును గాక. ప్రభా ఈ మాట నా జీవితంలో ఇది నెరవేర్చబడును గాక. ఎప్పుడైతే ఆ మాట అంటావో, ప్రభా ఈ మాట నా జీవితంలో నెరవేర్చు గాక అనేసరికి ఏం జరుగుతుందో తెలుసా అండి? నిత్యత్వంలో దేవుని అధికారం, భూలోకంలో దేవుని చిత్తం. పైన ఒక్కసారి స్టాంపు కొడితే కింద కూడా ఏమవుతుందో తెలుసా అండి? స్టాంపు పడుతుంది. ఈ 2 స్టాంపులు పడితే ఒక అనామకురాలైన ఒక యువకురాలి జీవితము సమున్నతంగా, ఆమె చరిత్ర ఎంత మారిపోయిందంటే, అక్కడి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను ఏం చేశాడు? కమ్మేసుకున్నాడు. మహోన్నతుని శక్తి ఆమెను ఏం చేసింది? నింపేసరికి అద్భుతాల వర్షం. దాని తర్వాత ఇంకా ఆమె లైఫ్ ఆ రోజు ఒక్కసారి స్టోరీ మారితే, ఇంకా దాని తర్వాత చరిత్రలో ఒక్కసారి ఈరోజు పుణ్యమరియా, ధన్యమరియా, ఇంకెన్ని పదాలు. యేసుప్రభు గారు ఎంత గణపరచబడితే స్త్రీలలో అంతగా గణపరచబడిన స్త్రీ ఎవరండి? ఆ మరియా కదా. కాబట్టి ఈరోజు నుంచి మన జీవితంలో దేవుని వాక్యం ఏం కావాలండి? చెప్తారా? గణపరచబడాలి. అందుకొరకు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని నింపబడాలి అంటే, వాక్యము చేత నింపబడని ప్రాంతంలో పరిశుద్ధాత్ముడు ఎప్పుడు నింపడు. కాబట్టి నిజంగా మాకు హోలీ స్పిరిట్ ఇండ్వెల్లింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే, దేవుని వాక్యం మనలో సమృద్ధిగా ఏం కావాలి? నివసింపజేయబడాలి. అంటే దేవుని వాక్యం చేత మనం ఏం చేయాలి? నింపేసుకోవాలి. ఎట్లా నింపుకుంటామండి? ఎట్లా నింపుకుంటాం? క్యామెల్ ఎక్కువ నీళ్ళు నింపుకోవడానికి కొరకు సాల్ట్ ప్యాక్ చేసి నోట్లో కుక్కుతారంట. అరణ్యాల్లో సాల్ట్ ప్యాక్ చేసి ఏం చేస్తారండి? నోట్లో వేసి కుక్కుతారంట. మనం ఎక్కువ సాల్ట్ తిన్న వెంటనే మనకి ఏమొస్తుంది? దాహం ఎక్కువ అవుతుంది. నీళ్ళు ఫుల్ తాగుతాం కదా. కాబట్టి ఒంటే బాగా నీళ్ళు తాగాలంటే సాల్ట్ వేసి నోట్లో ఏం చేస్తారంట? కుక్కేస్తారంట. అది ఏం చేస్తారంటే దాహం 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 అని చెప్పి బియాండ్ కెపాసిటీ ఏం చేస్తారండి? నింపేసుకుంటుందంట. నింపేసుకున్న తర్వాత ఇంకా అరణ్యం మొత్తంలో ఎక్కడ నీళ్ళు లేకపోయినా సరే అది అన్ఇంటరప్టెడ్ ఏం చేస్తుందండి? వెళ్ళిపోతూనే ఉంటుంది. ఈరోజు మన యాత్ర నిర్విరాంగా సాగాలి అంటే మనం కూడా ఏం చేయాలి? వాక్యం నింపుకోవాలి. మరి వాక్యం నింపుకోవాలంటే మీరు అనొచ్చు, మరి ఉప్పు కూడా మాకు కూడా వేసి కుక్కండి అని చెప్పి.
బైబిల్లో ఉప్పు దేనికంటే గుర్తు? కృప. సో కృప సత్య సంపూర్ణుడైన దేవుని ద్వారా స్టఫ్ చేస్తే నోట్లో ఖచ్చితంగా అప్పుడు ఏం నింపుతుందండి? వాక్యం నింపబడుతుంది. ఆ వాక్యం నింపబడితే అవిరామముగా దేవుడు గమ్యస్థానము వాగ్దానాలు మన జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక.